బ్రో ఇప్పుడు మీరు నార్మల్గా ఇచ్చాను ఇది అంటే చెప్తుంటే లైక్ మీరు ఇండస్ట్రీ మీద పెద్దగా డిపెండ్ అవ్వలేదు అనిపిస్తుంది. అంటే లైక్ ఇండస్ట్రీయే కాదు, మనం వేరే వర్క్ కూడా చేసుకోవచ్చు అనే మైండ్ సెట్లో ఉన్నారా? అంటే ఆర్కిటెక్చర్ మీకు ఇది బిజినెస్ ఉంది అలా అలా ఏం నేను ఆర్కిటెక్చర్ మీద ఆర్కిటెక్చర్ మీద డిపెండ్ అవుద్దాం అనుకోండి. నేను ఫస్ట్ ఆర్కిటెక్చర్ వదిలేసి వచ్చాను కదా, అప్పుడు నేను ఇండస్ట్రీ మీద డిపెండ్ అయ్యానా? డిపెండెన్సీ కాదు ఇక్కడ. బేసికలీ ఏంటంటే నేను కోరుకున్న పని చేసుకుంటూ వెళ్ళడం. ఆ చేసుకుంటూ వెళ్ళడంలో వీ హ్యావ్ టు బి ఆనెస్ట్ అండ్ ప్యూర్. ఆ ప్యూర్ సోల్ని మనం కాపాడుకుంటూ వెళ్ళడం కోసం ప్రయత్నం అంతే. దాంట్లో దీని మీద డిపెండ్ అయ్యాం, దాని మీద ఇప్పుడు నేను ఆర్కిటెక్చర్ మీద డిపెండ్ అయ్యాం అనుకోండి, నేను ఆర్కిటెక్చర్లో కూడా అంటే బికాజ్ మీకు ఇది స్క్రీన్ మీద కనబడుతుంది కాబట్టి ఇది పరిచయం. నేను ఆర్కిటెక్చర్ కూడా అలానే చేస్తాను కదా. నేను ఆర్కిటెక్చర్లో అందరూ 100% అందరూ వాస్తు గురించి మాట్లాడడానికి భయపడతారు. నేను ఆర్కిటెక్చర్లో నేను పబ్లిక్ పోస్టులు పెడుతుంటా, వాస్తు లేదు, వాస్తు గురించి ఎందుకు, మోసపోకండి అని చెప్పి. మరి నాకు ప్రాజెక్టులు రావు కదా అంటే నేను సినిమాల మీద డిపెండ్ అయ్యా. సో వీళ్ళు అదనుకుంటారు, వాళ్ళు ఇది అనుకుంటారు. బేసికల్ అది కాదు. జస్ట్ యు ఆర్ సీకింగ్ సంథింగ్ గుడ్ వర్క్, సీకింగ్ ట్రూత్ అండ్ సేయింగ్ దట్ దాంట్లో మనకి ఏమన్నా మనం తీసుకున్న పనికి కొంచెం న్యాయం చేసి కరెక్ట్ చేద్దామని. సో ఐ డోంట్ థింక్ సినిమా మీద డిపెండ్ అవ్వడం ఏముంటుంది. సినిమా మనం చేస్తున్నాం పని, దానికి డబ్బులు ఇస్తారు అండ్ విసే ఓకే పనిలాగా చూస్తాం అంతే. రియల్ ఇట్ ఈస్ వర్క్, బేసిక్ వర్క్ అది. మన పని మన రోజు జరుగుతుంటది, అందులో ఇది ఒక పని వచ్చింది, ఇది చేసి రావడం. నేను మా అబ్బాయితో ఒక 2 hours స్పెండ్ చేయలేకపోతున్నానా, మా మదర్ ఫాదర్ మా వైఫ్ తోటి నేను స్పెండ్ చేయలేకపోతున్నా, మా మదర్కి ఏదైనా పర్టికులర్ ఏదో ఉంది దానికోసం నేను వెళ్ళి ఆమెను కలిసి ఆమె సినిమాకి తీసుకెళ్ళిపోయానా, లేకపోతే ఏదైనా వెకేషన్ తీసుకెళ్ళిపోయానా, ఇది మ్యాటర్ అవుతుంది. నేను ఎక్కడి నుంచి ఏం సమకూర్చానా అనేది ఇట్స్ ఓన్లీ మ్యాటర్ ఆఫ్ మై డైలీ వర్క్. ఇట్ కుడ్ బి సినిమా, ఇట్ కుడ్ బి ఎనీథింగ్. వై డూ యూ థింక్ మోస్ట్ ఆఫ్ ద గ్రేట్ హాలీవుడ్లో తీసుకోండి, అదంతా అయిన తర్వాత వాడు ఎక్కడ ఇండియాకే వస్తాడు, లేకపోతే ఎక్కడికి వెళ్తాడు, ఎక్కడికి వెళ్ళి మెడిటేషన్ అంటాడు, ఏదో సంథింగ్ డేకి 10 లక్షలు, డేకి 50 లక్షలు స్పెండ్ చేసి ఎక్కడో మెడిటేషన్ సెంటర్కి వెళ్తారు. వై ఆర్ డూయింగ్ బ్రో? మరి సినిమాలో హ్యాపీగా ఉన్నావు కదా, చేసుకుంటున్నావు కదా, అంతే. అంటే డిపెండెన్సీ ఆఫ్ పర్సనల్ సెల్ఫ్, అంటే మన ఓన్ గ్రోత్, మన ఓన్ ప్యూర్ ఫామ్ ఉందా లేదా, అది లూజ్ అవుతున్నాడు. అందుకే యాజ్ వీ కీప్ గ్రోయింగ్ అప్, ఐ థింక్ యూ హెవ్ టు కమ్ బ్యాక్ అండ్ అండర్స్టాండ్ నేను ఎందుకు వచ్చాను, ఎందుకు ఆ రోజు నారాయణగూడలో ఆ సినిమా చూసి బయటకు వచ్చి తనశేఖర్ ఎందుకు కలుద్దాం అనుకున్నాను. దట్స్ ద ఓన్లీ థింగ్ దట్ ఐ వాంటెడ్ టు సీక్ సమ్ గోల్ ఫర్ మై సెల్ఫ్. దట్ కమల్ అనేవాడు ఏం చేయాలి అసలు, ఏముంటే బాగుంటుంది, దట్ ఐ థింక్ ఐ కీప్ ఇట్ సింపుల్ లైక్ దట్. మ్యారేజ్ లవ్ మ్యారేజ్ బ్రో? భారత్ మ్యాట్రిమోనీలో మా మదర్, నేను, మా నాన్న చూసాం. అండ్ సుప్రియ షీఈ్ బెంగాలీ అండ్ మధ్యప్రదేశ్లో పుట్టి పెరిగింది. అండ్ వి బోత్ మెట్, వి రియలీ లైక్డ్ ఈచ్ అదర్. అండ్ పేరెంట్స్కి చెప్పాం పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాం అని. సో ఒక మ్యారేజ్. ఇప్పుడు మ్యారేజ్ అయిపోయాక లైక్ నాకు నార్మల్గా బయట ఉన్న ఇది మ్యారేజ్ అయితే కూడా, అంటే మ్యారేజ్ అయిపోయిన వాళ్ళకి కూడా ఆఫర్స్ అనేవి తగ్గుతాయి, లైక్ గ్లామరస్ ఫీల్డ్లో ఆఫర్స్ అనేవి తగ్గుతాయి అనేది. అమ్మాయిలకి అబ్బాయిలు కూడా, అబ్బాయిలకి కూడా అరే ఇంకా పెళ్ళి అయిపోయింది కదా అంటే అలా కూడా యూత్ ఉంటుందా బ్రో? నమ్ముతారా అది? లేదా వర్క్ అసలు ఎవడైనా స్క్రిప్చర్ మీ పెళ్ళయింది అంటే మనమనే కాదు, బట్ అంటే మనం కాదు, పెళ్ళైన తర్వాత మేబీ యువర్ రిక్వైర్మెంట్స్ విల్ చేంజ్. అంటే లైక్ నేను అంటుంది ఏంటంటే, ఇప్పుడు మనకు పెళ్ళి అయిపోయింది బ్రో, మన ఫాలో అయ్యేది ఒక యూత్, అమ్మాయిలు ఫాలో మనం అన్న ఒక అబ్బాయి. యూత్ ఇస్ జేమ్స్ బాండ్ ని ఫాలో అవుతారండి, యూత్ ఫాలో అవుతారు. ఎవరు ఫాలో అవుతారు? ఆడికి పెళ్ళయిందా, ఏముంది 10 మంది అమ్మాయిలు ఉన్నారా, సినిమాని ఫాలో అవుతారు. సినిమాలో అద్భుతంగా చేశారనుకోండి, దట్ ఈస్ అ విక్టరీ. విజయ్ సేతుపతి గారిది మహారాజా వచ్చింది అనుకోండి, వాడు ఏంటి వాడిది పెళ్ళికి ఇండస్ట్రీలో ఉన్న పర్సన్స్కి సంబంధం లేదు. ఐ థింక్ యాటిట్యూడ్. మహేష్ బాబు గారికి పెళ్ళయింది, వాళ్ళ పిల్లలతో వెకేషన్ వెళ్తారు. నేను సినిమా చూడేంది వీళ్ళు ఎప్పుడు చూసినా అంటాడా? ఆయనకున్న ఫిమేల్ ఫాలోయింగ్ ఇంకెవరికైనా ఉందా? సో యూత్ ఫాలో అవుతుంది, అందరు ఫాలో అవుతారు. అంటే రెస్పెక్ట్ టువర్డ్స్ దట్ పర్సన్, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. ఐ డోంట్ థింక్ అది. అంటే ఐ టాక్ వెరీ ఓపెన్లీ
మూవింగ్ అవే ఫ్రమ్ అన్ యాక్టర్ బికాస్ ఐ సీన్ బోత్. నేను టెక్నికల్ డిపార్ట్మెంట్ వచ్చాను, యాక్టర్ అయ్యాను, ఐ కెన్ టాక్ ఫర్ బోత్. సో ఐ థింక్ జనాలు ఒక యాక్టర్లో ఒక రెస్పెక్ట్ వచ్చి ఇతను చాలా ఆనెస్ట్గా మంచి పని చేస్తున్నాడు, ఇతను నేను ఫాలో అవుతాం అనుకుంటున్నాను అని వాళ్ళు ఒక చిన్న పోస్టర్ మంచిని యాక్సెప్ట్ చేస్తారంటారా బ్రో జనాలు ఇప్పుడు మంచి ఇస్ దేర్. మంచిని యాక్సెప్ట్ చేస్తారా చేయడా అనేది వాడి సిచ్యువేషన్ బట్టి వాడు మీట్ అవుతాడు దాన్ని. మంచి అనే దానికి మీట్ అవుతాడు వాడు. ఈ వోంట్ వాడు ఇది నేను వాళ్ళ పొద్దున్న లేచి మంచిని యాక్సెప్ట్ అవుదాం అనుకుంటున్నాను, చెడుని చూడను అని చెప్పి ఉండదు. వాడు మంచిని ఇంట్రడ్యూస్ అయినప్పుడు ఏంటి ఇలా ఉన్నాడు, స్టిల్ దేర్. చంద్రశేఖర్ ఎలిట్టి గారిది అది మంచి చెడు పక్కన పెట్టండి, హౌ ఈజ్ ఈ డూయింగ్ దిస్ ఫిల్మ్, అసలు ఎలా చేస్తున్నాడు. శేఖర్ కమ్ల గారితో నేను అంటే ఆయన ఇల్లు నేను డిజైన్ చేశాను. మధ్యలో వెళ్ళి ఏదో డిజైన్కి సంబంధించి ఏదో టైల్ ఏదో సంథింగ్ ఇది పెడితే బాగుంటుంది అది బాగుంటుంది అంటే ఒకరోజు ఇంటికి వెళ్తే ఆయన అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండేవాళ్ళు. అది చిన్న కింద ఇల్లు ఉండే, కింద రూమ్లో ఉండేవాళ్ళు, పైన పేరెంట్స్ ఉండేవాళ్ళు. శేఖర్ కింద లేడు, పైన వెళ్ళి వాళ్ళ పేరెంట్ అడిగితే వాళ్ళ నాన్నాడు ఆ పైన ఉంటున్నాడు. పైకి వెళ్ళి చూస్తే పైన ఈవినింగ్ టైం 6-6:30 ఆయన కింద బాస్ పెట్టుకుని కూర్చొని పిల్లలకి ఆల్జిబ్రా ఏదో హోంవర్క్ చేయిస్తున్నాడు. కమల్ రా చదువుతా, ఇది అయిపోయిన తర్వాత ఆడదాం అంటే దట్ ఈస్ యూర్ గెటింగ్ ఇంట్రడ్యూస్డ్. అప్పటికి ఆయన ఏం సినిమాలు తీసాడు, ఆయన అనామిక అయింది, దాని ముందు అయింది చాలా ఇంకా నెక్స్ట్ సినిమా అంటే అప్పటికి ఆయన వేరే వేరే స్టార్స్ తోటి డిస్కషన్ ఉన్నాడు. బట్ దట్ ఈస్ రియాలిటీ. ఇది మంచి చెడుకి ఇది లేదు. వెన్ యూ కమ్ టు మీట్ దట్ ఇన్ పర్సన్ అండ్ సే ఇంతే కదా ఇలా కదా, అది లేనంత వరకు ఏమవుద్ది. అదే టైంలో మీరు లెట్స్ యూ గో టు లెట్స్ హయాత్కి వెళ్ళావు, అక్కడ ఎవడో అప్పుడే ఒక సినిమా ఫస్ట్ సినిమా తీసాడు వాడు అని అసలు దిగడం ఏదో దీంట్లో దిగాడు 10 మంది సంథింగ్ మీ ఉద్దేశంలో అది చేయడం అనుకోండి, యూఆర్ గెటింగ్ ఇంట్రడ్యూస్డ్ ఆ టైంలో. అండ్ వెదర్ ఇది యాక్సెప్టెన్స్ కూడా కాదు, మంచిని యాక్సెప్ట్ చేయకుండా ఉండేది ఏం లేదు, చెడుని యాక్సెప్ట్ చేయడం. వెన్ దట్ ఫిల్మ్ కేమ్, ఇది నిన్ననే డిస్కషన్ జరిగింది మా ఆఫీస్లో, గోదావరి సినిమా చూసినప్పుడు ఏంటి సార్, గోదావరి సినిమా వచ్చినప్పుడు ఆ పాటలు అవి ఎవరైనా అసలు ఊహించారా, అసలు ఆ టైంలో పాటలు ఏంటి, ఆ టైంలో ఇదేంటి, ఆ గోల్ ఏంటి, దాని మధ్యలో ఈయన వస్తే దాని వెనకాల పడ్డారు సినిమా వెనకాల. అంటే ఆ పాటలు ఎవరు పొద్దున్న లేస్తే ఆ సినిమాలు చూడడం. సో దే గాట్ ఇంట్రడ్యూస్ టు ఇట్ అండ్ దెర్ ఇస్ నో వే యూ కెన్ గో బ్యాక్. అలానే అదే టైంలో ఏదైనా బ్యూటిఫుల్ పాన్ మూవీ వచ్చింది, అది కూడా చూస్తారు. అది సో దేర్ ఇస్ నో గుడ్ బ్యాడ్, ఓ ఇంట్రడ్యూస్ భలే ఉంది, భలే ఉంది అంతే. సో యాక్సెప్ట్ చేసేటట్టు లేకపోవడం, యు ఆర్ థింకింగ్ యాక్సెప్ట్ చేయట్లేదు. సో ద డైరెక్టర్ ఇస్ నాట్ ఏబుల్ టు మేక్ గుడ్ ఫిల్మ్, అంతే, సింపుల్ యాజ్ దట్. మీరు చెప్పండి ఏదైనా మంచి సినిమా మంచిని యాక్సెప్ట్ చేసే ఒక మంచి సినిమా వచ్చింది అది చూడలేదని. తారే జమీన్ పర్ ఆమిర్ ఖాన్ చేశాడు, అద్భుతమైన సినిమా. అంటే జనాలు చిన్న పిల్లడితో ఎందుకు చెప్పావు, నువ్వు సెకండ్ హాఫ్లో ఎందుకు వచ్చావు, అసలు ట్రైలర్లో ఎందుకు లేవు, ఇవేం సినిమా వచ్చింది చూసారు అంతే, కళ్ళ నీళ్ళు పెట్టుకోవాలి. ఐ థింక్ ఐ బిలీవ్ ఇన్ దట్. ఐ డోంట్ హ్యావ్